భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చారిత్రాత్మకమైన విజయం సాధించింది. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేస్తూ లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు. నిజం చెప్పాలి అంటే 32 ఏళ్ల సౌత్ ఆఫ్రికా అలాగే భారత జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రయాణంలో ఇద్దరు కెప్టెన్లు సిరీస్‌ని కనీసం సమం చేశారు. అంటే డ్రా చేశారు. దానిలో మొదటిది ఎంఎస్ ధోనీ అయితే రెండవది రోహిత్ శర్మ. ఇక కేప్ టౌన్ వేదికగా గురువారం జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది కదా! తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఎంఎస్ ధోనీ తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌ని డ్రా చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. 1992, 93లో భారతదేశం తన మొదటి దక్షిణాఫ్రికా పర్యటనను చేసింది. ఈ పర్యటనలో మహ్మద్ అజరుద్దీన్ నాయకత్వంలో 3 మ్యాచ్లు డ్రా కాగా ఒక మ్యాచ్ ఓడిపోయింది. దీని తర్వాత సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ సారథ్యం వహించిన జట్టుకు ఒక్క విజయం మాత్రమే దక్కింది. చాలా పర్యటనల తర్వాత టెస్ట్ సిరీస్ గెలవాలన్నా, డ్రా చేసుకోవాలన్న కల మాత్రం నెరవేరలేదు. అయితే 2010లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. అయితే ఆ తర్వాత భారత జట్టు వరుస సిరీస్‌లతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ 2023, 24 టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో మరొకసారి భారత్ సిరీస్‌ను సౌత్ ఆఫ్రికాతో డ్రా చేసుకోగలిగింది. దాంతో దాంతో ఎంఎస్ ధోని ఇది ఒక అత్యద్భుతమైన రికార్డ్ అని చెప్పేసి రోహిత్‌కు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.